నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, వారాహి నవరాత్రుల్లో ఉన్నాం మనం. వారాహి నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అత్యంత వైభవం అనేటువంటి రోజు, అందులో ఎటువంటి సందేహం లేదు. వైవస్వత సప్తమి కూడా రాబోతోంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు సప్తమి కంటే ముందుగా షష్ఠి, శుక్లపక్షంలో ఆషాఢ శుక్లపక్ష షష్ఠి. జనరల్ గానే శుక్లపక్ష షష్ఠిని మనం చాలా అద్భుతంగా స్కంద షష్ఠి వ్రతాలు చేసుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయడం అనేది తెలిసిందే. అయితే కొన్ని యావత్ కొన్ని ప్రదేశాల్లో, ముఖ్యంగా నేపాల్, మలేషియా, భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో రేపు కుమార షష్ఠి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు. స్వామి ఆవిర్భవించినటువంటి రోజుగా కూడా పరిగణిస్తూ ఉంటారు. ఒక్కసారి రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చు? అంటే మనకి ఈ ఆషాఢ మాసంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి చాలా విశేషాలు, ఇందులో గుప్తంగా ఉన్నటువంటి వారాహి నవరాత్రులతో మనం స్టార్ట్ చేసుకొని రెండో రోజుగా మనం పుష్యమి ఆదివారాన్ని చేసుకోవడం జరిగింది. ఇక తర్వాత రాబోయే సప్తమి, అంటే ఆదిశంకరాచార్యుల వారు మనం తరించటానికి, గృహస్థులకి అందరికీ యోగ్యంగా ఉండడానికి ఈ షణ్మతాలు అంటారు. వైదికమైనవి, అవైదికం కాదు, వైదికమైనవి షణ్మతాలు. అందులో మనకి అంబిక అమ్మవారు, దుర్గాదేవి, విష్ణుమూర్తి, శివ, గణపతి, షణ్ముఖుడు, సూర్యనారాయణమూర్తి, ఈ ఆరిట్లకి సంబంధించి ఈ నవరాత్రులు. అంటే నేను వీడియో చేశాను, ఇది అందరూ చేసేది కాదు, అందరూ చెయ్యకండి వారాహి నవరాత్రులు, సాధకులు మాత్రమే. మీరు అడిగారు, ఆయన నండూరు శ్రీనివాస్ గారు చెప్పారు, నండూరు శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, ఇది సాధకులకి మాత్రమే, గుప్తంగా ఉంచండి, దాన్ని గుప్తంగానే ఉంచండి. ఇప్పుడు ఆవిడ ఎవరు? వారాహి అమ్మవారు ఎవరు? క్షేత్రపాలకురాలు. కాశీలో క్షేత్రపాలకురాలు. లలితాలో ఆవిడ సేనాధ్యక్షురాలు. మనం లలితనే పట్టుకున్నప్పుడు ఆవిడ ఉన్న వెనకాల ఉన్నటువంటి పరివారంతో పనే ఉంది. మెయిన్ ప్రధాన దేవతే మనం ఆ పూజ చేస్తున్నప్పుడు. అంటే దీని గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు యుద్ధం అవసరం, యుద్ధం జరుగుతోంది, అప్పుడు యుద్ధానికి సంబంధించిన వాళ్ళని తెచ్చుకోవాలి. మన ఇంట్లో దొంగతనం జరిగిందమ్మా, ఎక్కడికి వెళ్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అలా అని చెప్పేసి సీఎం గారికి ఫోన్ చేయండి. అంటే సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మనం వాడుకోవాలి. మనం యుద్ధం అవసరంలా, యుద్ధం చేయక్కలే, డబ్బు కావాలి, అందరికీ డబ్బే కావాలి. డబ్బు కోసమే ఈ ఆషాఢ మాసంలో అలక్ష్మిని పడగొట్టుకోవడం కోసం చేసే పని. అప్పుడు ఆవిడతో పనే ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం చెప్పిన తర్వాత చాలామంది చేద్దాం అనుకుని, మీరు చెప్పారు కదా గురువు గారు, నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు, మేము ఇలా వెళ్తున్నాం, ఆదివారం చేసుకున్నాం పుష్యమి ఆదివారాన్ని. సంతోషంగా చాలా మంది ఫోన్ చేసి చెప్పారు. ఓకే, అంటే కాశీ, చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఒక వీడియోలో చెప్పారు, సూర్యోదయం అయ్యేసరికి అర్చన పూర్తి చేసి దేవాలయాన్ని మూసేస్తారు, మళ్ళీ రేపు ఉదయం వరకు దేవాలయాన్ని తెరవరు. గుప్తము, గోప్యంగానే ఉంది. ఇవి కొన్ని మనం చేసుకోవడానికి. అందుకనే ఆదిశంకరాచార్యుల వారు, ఆది గురువు, మనకి ఇంత ఆలోచించి కేవలం ఈ షణ్మతాలు మాత్రమే, ఆ షణ్మతాలలో మనకి ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో మేము చేయలేకపోయామని బాధపడక్కర్లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి తిథిని ఉపయోగించుకుని, సుబ్రహ్మణ్యుణ్ణి అమ్మవారు మనకి ఇచ్చిందిగా మన కోసమే, ఆయన సైన్యాధికారి కదా, ముందుండి నడిపిస్తాడు. మనలో విక్రమత్వం, మన కుటుంబాన్ని నడిపించుకోవడానికి లీడర్షిప్ క్వాలిటీస్ ఆయన ఇస్తాడు. ఇవి చేసుకుందాం. ఏం చేద్దాం మరి? ఏం చేయమంటారు? షష్ఠిని పురస్కరించుకుని, అంటే చాలా మంది జంట నాగులకి పాలు పోయటం, ఆ జంట నాగుల దగ్గర నువ్వులు, బెల్లం, చిమ్మిలిని పెట్టడం, వడపప్పు, ఇలాంటివన్నీ. అంటే మనలో ఉన్నటువంటి కుండలిని శక్తిని నిద్ర లేపడానికి చేసే కార్యక్రమాలు ఇవన్నీ. ఆ మంత్రోచ్చారణ జరగడం ద్వారా మనలో ధైర్య సాహసాలు పెరుగుతాయి. రావి చెట్టు మొదట్లో మనకి శిలలు ఉంటాయి కదా, దేవాలయాలకు వెళ్దాం, మనం పనిగట్టుకుని చేయాల్సిన, అక్కడ ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజుడు దగ్గర దీపం పెట్టడం, కుజుడికి కందులు నివేదన చేయటం, వీలైతే ముందు శుద్ధ జలంతో అభిషేకం చేసి తర్వాత కుంకుమ నీళ్లతో అర్చన అభిషేకం చేయడం, మళ్ళీ దాన్ని శుభ్రంగా కడిగి భక్తి శ్రద్ధలతో
ఆయనకి వస్త్రాన్ని, ఎర్రటి వస్త్రాన్ని అలంకరించటం, దీపం పెట్టుకుంటాం, అష్టోత్తరం, కుజ అష్టోత్తరం చదువుతాం. అలాగే రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి జంట నాగులకి పాలు పోయటం, అది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం. అక్కడ కూడా కుజుడికి సంబంధించినటువంటి స్కందాయన మహా, గుహాయన మహా, షణ్ముఖాయన మహా, పాలనేత్ర సుతాయన, ప్రభవేన మహా, కుమార గురవైన మహా అష్టోత్తరం ఉందిగా, కుజ అష్టోత్తరాన్ని చదువుకోవటం. ఇవి సరిపోతాయి కదమ్మా, తప్పకుండా చెయ్యాలి. ఇంకొకటి అంటే కుజుడు మనకి ఏం చేస్తాడంటే 6వ ఇంటిని సూచిస్తూ ఉంటాడు. ఏది మన కాలపురుష చక్రంలో అష్టమ స్థానం ఆయన, కానీ 6వ ఇల్లు అనేది మనం దైనందిన జీవితంలో డైలీ లైఫ్ దినచర్యలు, సూర్యోదయానికి పూర్వమే లేవటం, దంతధావనం చేయటం, ఇవన్నీ కూడా ఆయన నిర్దేశిస్తాడు. ఎవడైతే పర్ఫెక్ట్గా ఒక టైమింగ్ ప్రకారం ఇవన్నీ చేసుకుంటూ వెళతారో వాళ్ళ జీవితంలో లోటు ఉండదు. ఇవి మనం అలవాటు చేసుకోవాలి. అంటే కుజుడు గురించి మాట్లాడుతున్నాను అంటే 6వ ఇల్లు ఆయింది కాబట్టి, ఆయన ఆ ఇంట్లో చిత్తా నక్షత్ర రూపంలో ఉన్నారు కాబట్టి ఇవి మనం అలవాటు చేసుకోవాలి. ప్రతిదీ అలా దైనందిన జీవితంలో అలవాటు అయిపోయి ఉండాలి. తప్పకుండా. సో ఆ రోజు పొద్దున్నే వెళ్ళి అభిషేకాది కార్యక్రమాలు చేయమంటారా? మనం అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు ఉన్న చోటకు వెళ్ళి అభిషేకం చేయించుకోవచ్చు. మరి సుబ్రహ్మణ్య దేవాలయాలు లేవు మనకి. ప్రతి శివాలయంలోనూ ఎడమ పక్కన గణపతి ఉంటారు. అంటే మనకి ఎడమ వైపున గణపతి ఉంటారు, కుడి వైపున సుబ్రహ్మణ్య. ఖచ్చితంగా పరివారం ఉంటుంది, పరివారం కంపల్సరీ ఉంటుంది. అక్కడ అభిషేకం చేయించుకోవచ్చు. లేదు లోపల స్వామికి పరమేశ్వరుడికి మంగళవారం షష్ఠి రోజు గురువారం అసలు ఇంకా అంటే ఆయన అక్కడ ఉన్నది పరమేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపుడై ఉన్నాడు అనుకుని గుడికి అభిషేకం చేయించి బయటకు వచ్చిన తర్వాత ఈయనకి దీపం పెట్టి నమస్కారం చేసుకోవడంతో కుటుంబం శివ పరివారం ఎక్కడ ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులు శివ కుటుంబాన్ని దర్శించుకోవటం, అర్చన చేయటం. ఇక ఆ కుటుంబం యొక్క ఆశీస్సులు ఏ ఒక్క మూర్తియో కాదు, యావత్ కుటుంబం యొక్క ఆశీస్సులు మన మీద ఉన్నాయంటే అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, పరమేశ్వరుడు అనుగ్రహం మన మీద ఉందంటే ఇంకంతకు మించి ఇంకేం కావాలమ్మా. తప్పకుండా. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అసలు దర్శనం మాత్రం చేతనే సంతుష్టుడైపోతాడు. మనం ఏమి చేయక్కర్లేదు, జస్ట్ వెళ్ళి ఆయన చూస్తే అసలు ఆ రూపాన్ని చూస్తుంటే మనం కళ్ళు కూడా తిప్పుకోలేము, అంత అందమైన స్వరూపం. కాబట్టి స్వామికి దర్శనం చేసుకోవటం, మన హైదరాబాద్ లో మన అదృష్టవంతులు స్కందగిరి ఉంది, చాలా అద్భుతంగా అక్కడ క్రతువులు జరగడం, చాలా వైదికంగా జరగడం అనేది మనందరికీ తెలిసింది. సో దర్శనమైన అట్లీస్ట్ చేసుకోవటం శ్రేయస్కరం అనుకోవచ్చా? 100% నమ్మా. అంటే ఈ కలియుగంలో స్మరణాత్ నామస్మరణ చేస్తూ దర్శనం ఇంకొంచెం ఉన్నతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అలాగే వీలుంది, అవకాశం ఉంది, మంచి తిథి కదా, ఆషాఢ మాసం కదా, వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి కదా, వీలైతే ఇది ముందే పడుతుంది కదా, అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తే ఆయన దక్షిణామూర్తి అయి స్వామివారు, ఇక షష్ఠి తిథి రోజు స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆర్థిక సమస్యలకి ఒక వెసులుబాటు దొరుకుతాం. అంటే ప్రదక్షిణ చేసేయండి 14 కిలోమీటర్లు పూర్తి అయిన వెంటనే మీ అప్పులు తీరిపోతాయి కాదు. అంటే మనం అలా పెడుతుంటాం thumbnails. కాదమ్మా, మీరు ఈ దీపం వెలిగించండి కోటీశ్వరులు అయిపోతారు. నేను చూసేపోతాడు ఈ స్తోత్రాన్ని వింటే కోటీశ్వరులు అయిపోతారు. అప్పుడు ఎవరైతే దాన్ని తయారు చేసేసుకున్న వాళ్ళు వినేసి దాచేసుకుంటాం, బయటకు చెప్పం. పెట్టిన వాడు అయిపోవాలి కదా యాక్చువల్గా అనే డౌట్ ఉంటుంది. బట్ దెన్ ఏదో ఒక విధంగా ఇప్పుడు అట్రాక్ట్ చేయాలి అన్న ఉద్దేశమే thumbnails. డెఫినెట్ గా ఏదో ఒక విధంగా అందాలి. ఇప్పుడు మామూలుగా యథావిధిగా పెట్టేస్తే అంటే ధర్మబద్ధం అయితే పర్వాలేదమ్మా. నేను మొన్న ఎక్కడో చూశాను, చాలా అంటే రీసెర్చ్లో ఉన్నాం. ఈ వేదాలకు సంబంధించి జరుగుతున్న చోట ఇప్పుడు ఓం నమో నారాయణాయ అది అష్టాక్షరి మంత్రం. అలా అని చెప్పేసి అంటే కొన్ని చోట్ల విన్న చోట నాకు అర్థమైంది, వాళ్ళు చెప్పారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆడెవడో పిల్లోడి పేరు నానిగాడు నారాయణుడు, ఆడి పేరు నారా అని. అంటే కేవలం ఆ జీవి వదిలేస్తూ కేవలం నారా పీచు అంటే ముక్తి మోక్షం ఎందుకు వస్తుంది? భావం ఉండాలి కదా. నారాయణ అంటే స్వామి, నారాయణ అంటే ఇక్కడ వ్యక్తి, వీడు దేవుడు ఎందుకు అవుతాడు? అంటే మనం ఆ సంకల్ప మాత్రం చేత నేను ఎందుకు ఈ నామాన్ని చేస్తున్నాను,
నేను ఒక మంత్రం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనగానే నాకు గుర్తొచ్చేది అరుణాచలంలో అరుణగిరి. నేను చేసినటువంటి గిరి ప్రదక్షిణ, అవును. అక్కడ ఉన్నటువంటి అష్టదిక్కుల్లోనూ ఉన్నటువంటి దిక్పాలకులు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఉమ్. ఆ అరుణాచల అనే పేరు గల వ్యక్తితో మాట్లాడుతూ నేను ఆయన గుర్తు చేసుకోను కదా. అంటే నామస్మరణ ఎంత ముఖ్యమో నామస్మరణతో ధ్యానం స్థితి కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. అప్పుడు భక్తి చింతన రెండూ కలిసి మోక్షాన్ని ఇస్తాయి. డెఫినెట్లీ అందుకని తంబనేలు పెట్టేసినంత మాత్రాన, చూసేసినంత మాత్రాన, విన్నంత మాత్రాన మనం ఏదో ఆచరించాలి. అది భక్తి శ్రద్ధ రెండు ఏకం అవ్వాలి. ఉమ్. మనసు శరీరం ఏకమైతేనే మనం ఉన్నత స్థితిని సాధించగలం. రైట్. చిటికలో ఏవి జరిగిపో చిటికలో ఏవి జరగవు. టైం గిరి ప్రదక్షిణ చేస్తే అంటే మనం కష్టపడుతున్నాం, మనం ఎవరో అప్పున్నాం, ఎవరో వచ్చి బాధ పెడతారు, భయం వేస్తుంది. ఇప్పుడు ఈ ప్రదక్షిణ చేయడం ద్వారా నీ గమ్యాన్ని నువ్వు రీచ్ అవ్వడానికి 14 కిలోమీటర్లు నడవాలి. ఒక రకమైనటువంటి బాధ అంటే శరీరానికి సుఖము అలవాటు చేస్తుంది. ఇప్పుడు కష్టంలో ఉంది, చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేస్తుంది. అదే దారిలో ఎన్నోసార్లు కొన్ని వందల సార్లు రమణులు నడవడం జరిగింది, ఆయన శిష్యులు జరగడం. కొన్ని లక్షల మంది ఇప్పటికీ ఎందుకోసం తిరుగుతున్నారు? మంచి జరగాలని. ఆ నామస్మరణ యొక్క శక్తి ఆ చుట్టూ వైబ్రేషన్గా పేర్చుంది. నీకు సంబంధించినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ శరణు ఘోషకి దగ్ధం అవుతుంది. అప్పుడు నీకు నీ అదృష్టం, నీ ఫేట్ ఏదైతే ఉందో అది నీకు రిసీవ్ అవుతుంది. అంతేగాని కేవలం చూసేసినంత మాత్రాన, అన్నంత మాత్రాన, రాసేసినంత మాత్రాన ఏది అవ్వదు. ఇది ఇట్స్ బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ గురువారం షష్ఠి తిథిని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ కూడా స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది, ఇంకొక విషయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకంగా బట్టలు పెట్టే ఆచారం ఉంటుంది. చక్కగా బట్టలు పెడుతూ స్వామికి దర్శనం చేసుకున్నా డెఫినెట్ గా ఆయన కృపా కటాక్షాలు ఖచ్చితంగా వస్తాయి అని అంటారు. కాబట్టి ఖచ్చితంగా అలా పొందాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. సూర్యోస్మితలు.